హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా ఆడియోస్. అయితే మనం గతంలో అయితే కొన్ని రకాల యాంపులు ఆటోల కొరకైతేనే, అట్లాగే ట్రాక్టర్ కొరకైతేనే, లారీలు కానీ కొన్ని వెరైటీ డిఫరెంట్ మోడల్స్ అయితే మనం చేసేసి యూట్యూబ్లో పెడుతున్నాం. అట్లా సక్సెస్ అయిన వాటిని మనం ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాం. అట్లాగే ఇవాళైతే నేను ఒక డిజైన్ తీసుకొచ్చాను. 2.1 డిజైన్తో ఒకటి చేస్తున్నాను. ఎఫెక్ట్ అయితే చాలా బాగుందండి. సెట్ చాలా బాగా కుదిరింది. అట్లాగే దీనిలో మనం ఏమేమి వేసాం, ఎటువంటి కాంపోనెంట్స్తో మనం సెట్ తయారు చేసామనేది నేను వీడియోలో మొత్తం పూర్తిగా చెప్తాను. దీనికి ఏమేమి సబ్-వూఫర్లు వేసుకోవచ్చు, అట్లాగే ఫ్రంట్ స్పీకర్స్ సరౌండ్ కోసం మనం ఏమి వాడుతాం అనేది నేను వివరంగా చూపిస్తాను. సెట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది డిజైన్ కానీ లేదా అవుట్పుట్ కానీ హీట్ కంట్రోలింగ్ కానీ చాలా బాగా వచ్చిందండి. ఇది మన సెట్ ఏమేమి అంటే ఈ సెట్ మనకి ఎందువల్ల పెడుతున్నాం అంటే, సెట్లు మనం చేసిన వాటిలో బాగా క్లిక్ అని అయితేనే మనం పెడుతున్నాం. ఇది చాలా వండర్ఫుల్గా సెట్ అయిందండి. ఇది డిజైన్ కానీ లేకపోతే మటుకు బేస్ ఎఫెక్ట్ రావటం పంచింగ్ కానీ, అట్లాగే ఫ్రంట్ వాయిస్ ఎఫెక్ట్, ఇన్స్ట్రుమెంట్స్ ఎఫెక్ట్ కానీ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇదైతే ఆటోలకి అయితే మటుకు చాలా బాగుంటుంది. సీట్ కింద బిగించుకోవచ్చు. అట్లా టాటా మ్యాజిక్లు కానీ చాలా నైస్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఏమేమి దీనిలో ఎట్లా ఉపయోగించాము, ఏమేమి ఐటమ్స్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ అని చెప్తాను. సెట్ అయితే ఇదండి, కంప్లీట్గా ఇలా వస్తుంది. దీని డిజైన్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా. పవర్ సప్లైకి అయితే మనం ఖచ్చితంగా 1 స్క్వేర్ వాట్ వాడుకోవాలి. లేదంటే మనకు ఇది మ్యాక్సిమం 10 ఆంపియర్లో తీసుకుంటుందండి. ఇది మ్యాక్సిమం 10 ఆంపియర్ తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే వైర్ అయితే మనం హెవీ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ కేబుల్స్ కూడా కంపెనీ వైర్లు అండి. కోర్ క్వాలిటీ కూడా బాగుండాలి. అట్లాగే సబ్-వూఫర్కి అయితే నేను ప్యూర్ కాపర్ జిప్ కంపెనీ వైర్ అయితే వాడాను. అట్లాగే దీనికి సంబంధించిన ఊఫర్స్ ఇవి జిప్ కంపెనీ, 2 జిప్ కంపెనీ అండి. ఇది 8 ohms ఊఫర్స్. ఇవి సబ్-వూఫర్లు, ప్యూర్ సబ్-వూఫర్లు. అలాగే మ్యాక్సిమం 400 వాట్ దాకా వస్తుంది ఇది కెపాసిటీ. అలాగే దీని ఎంత చూద్దాం, బాక్స్లు ఎంత కానీ సైడ్ కానీ. ఇది హెవీ డోస్ అండి. ఇది ఓన్లీ బీట్ కావాలనుకునే వాళ్ళ కోసం ఏంటంటే సీట్ కింద ఏంటంటే ఇట్లాంటి క్యాప్స్ కటింగ్ అని చెప్పేసి క్యాప్సిల్ కటింగ్ అని ఇలాంటి కటింగ్ ఇస్తాం. సైడ్ టూటర్స్ కానీ దీనికి ఏం రావండి, కంప్లీట్గా ఏం రావు. సైడ్ కానీ ఇటువంటి టూటర్ కానీ ఏం రావు. ఓన్లీ బేసిక్, ఓన్లీ బీట్ పడుతుంటుంది. వాయిస్ అయితే అస్సలు రాదండి. అట్లే సరౌండ్స్ కోసం మనం సపరేట్గా ఇటువంటి వాడాము. ఊఫర్ అండి, ఇది కంప్లీట్ ఊఫర్. ఇది ఊఫర్ వల్ల ఏంటంటే పెద్ద ఊఫర్కి స్పీకర్ తేడా ఏంటంటే, ఊఫర్లో ఏంటంటే కొంచెం నాయిస్ తక్కువ వస్తుంది. అట్లాగే జస్ట్ స్పీకర్ అనుకోండి, లోపల అది కొద్దిగా నాయిస్ ఎక్కువ వస్తుంటుంది, అంతే తేడా. సాఫ్ట్ క్వాలిటీ కావాల్సిన ఊఫర్లో ఎక్కువ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లా ట్రెబుల్ కాస్త ఎక్కువ కోసం వినే వాళ్ళకి ఏంటంటే స్మూత్ కోసం ఒక ట్యూటర్ అయితే నేను సపరేట్గా ఒక ట్యూటర్ వేసినాను. ఇట్లా వాడుకుంటే స్మూత్ అంటే చిన్న సౌండ్లో మీకు ఫ్రంట్లో వాయిస్తో పాటు ట్రెబుల్ చక్కగా వినపడుతుంది ఇలా బిగించుకుంటే. ఇది లేకపోతే కూడా ట్రెబుల్ అయితే తగ్గిపోద్ది. అందువల్ల నేను ఒకటి దాన్ని కూడా దీన్ని కూడా ఉపయోగించాను. ఒకసారి చూడండి సెట్. ఇది ఇన్వర్టర్ బోర్డు అండి. దీన్ని ఇన్వర్టర్ బోర్డు అంటారు. కంప్లీట్ దీంట్లోనే ఇన్బిల్ట్ పవర్ సప్లై వస్తుంది. కంప్లీట్ పవర్ సప్లై అయితే దీంట్లోనే ఉంటుంది. దీనికి వచ్చేసేసి ఇది వచ్చేసి సబ్-వూఫర్ సెక్షన్ అండి ఇది. అట్లాగే లెఫ్ట్ రైట్ ఛానల్స్ మొత్తం దీంట్లో ఉంటుంది. మొత్తం 2.1 బోర్డు అంటారు దీంట్లో. విత్ బేస్ ట్రబుల్. ఇది బేస్ ట్రబుల్ కంప్లీట్గా దీంట్లోనే ఉంటుంది. మనం ఏ రిస్క్, వైరింగ్ కూడా చాలా ఈజీ. ఎవరైనా టెక్నీషియన్ కూడా చేసుకునే వాళ్ళు కానీ చాలా ఈజీ మోడ్లో చేసుకోవచ్చు అండి. ఇది ఏ ఇబ్బంది లేకుండా. వైరింగ్ చాలా తక్కువ పడుతుంది. విడివిడిగా బోర్డులు వేసుకునే బదులు మనకి ఆ బోర్డుకి ఈ బోర్డుకి మన వైర్లు కలపాలి కాబట్టి జనరల్గా ఆ వైరింగ్ కలిపే కార్యక్రమంలో మనకి చాలా వైర్లు పడతాయి. ఇది నేను ట్రై చేశాను, చాలా వండర్ఫుల్గా ఉందండి. ఇది సక్సెస్ కూడా బాగానే ఉంది. ఆల్రెడీ గతంలో 1-2 ఇచ్చున్నాను. బట్ మనకి ఇది వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ డిజైన్ చాలా బాగుంది, చాలా నైస్గా ఉంది డిజైన్. సక్సెస్ కూడా అయినాయి కాబట్టి నేను 2-3 చేస్తున్నాను. ఆ సర్క్యూట్ బోర్డు సక్సెస్ అయింది కాబట్టి, ఫెయిల్యూర్ లేదు కాబట్టి నేను ఇది ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టాలని చెప్పేసి, నేను నలుగురు తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగుందండి ఇది. అట్లాగే దీంట్లో యాజ్ యూజువల్ మళ్ళీ P11 బోర్డు అయితే నేను తీసుకున్నాను. P12 అయితే పొడవ వస్తుంది, పట్టదు ఇది. అట్లాగే ఇది వచ్చేసి మెయిన్ ఫ్రంట్ స్పీకర్స్కి సబ్-వూఫర్ వాల్యూమ్.
ఇక ఫ్రంట్ స్పీకర్స్ మన బేస్ అయితే అవసరం లేదు కాబట్టి ఈ చిన్న వాటిల్లో మనం బేస్ వాడడం కాబట్టి బేస్ కంట్రోల్ అయితే నేను ఇవ్వలేదు. ఇచ్చామంటే పొరపాటున కస్టమర్కి తెలియదు కానీ బేస్ ఫుల్ పెట్టడం, దీనివల్ల ఏం జరిగిందంటే స్పీకర్స్ డ్యామేజ్ అయిపోతాయి. అందువల్ల బేస్ అయితే మనం బేస్ కంట్రోల్ ఇవ్వలేదు. ట్రెబుల్కి అయితే నేను ఇచ్చాను. మనకి ఎంత కావాలో అంత ట్రెబుల్ చక్కగా హ్యాపీగా కావాల్సిన ట్రెబుల్ మీకు తక్కువ వినేవాళ్ళకి మీడియం, లేదు కాస్త ఎక్కువ వినేవాళ్ళ కోసం ఎక్కువైనా పెట్టుకోవడానికి మనం కంట్రోల్ అయితే ఇచ్చేసాం. లోపల ఎటువంటి ఆపరేటింగ్ పెట్టుకుని డైరెక్ట్ వైర్లు ఇచ్చేసాం బయటికి. ఇకపోతే జనరల్ రిమోట్ ఫంక్షన్ మామూలుగానే ఉంటుంది. ఇంచుమించుగా మీకు జేబీ ల్యాంపులతో పోటీగా వస్తుంది. ఇది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. అంత బాగా నచ్చింది నాకు డిజైన్ అయితే. ఇది నేను ఒకసారి జస్ట్ ఆడియో టెస్ట్ చేస్తాను. అది 10-15 సెకండ్లు మాత్రం, ఎందుకంటే మనకి కాపీరైట్ అయితే పడింది కాబట్టి. ఒకసారి చూద్దాం. ప్లస్ మైనస్ అండి, ఎట్టి పరిస్థితులు అయితే రాంగ్ ఇవ్వద్దు. రాంగ్ ఇచ్చిందంటే మటుకు ఇంతే సంగతులు చిత్తగించవలను. ఆగిపోద్దండి, కంప్లీట్గా డిజైన్ మొత్తం ఫెయిల్ అయిపోయి బర్న్ అయిపోతాయండి. అది జాగ్రత్త. అట్లాగే సబ్-వూఫర్ అండి. ఇది సబ్-వూఫర్ ఎప్పుడైనా వైర్ పుట్టి వైర్ పొడవు పెట్టుకోండి సార్. ఎందువల్లంటే సమాంతరంగా ఉంటే టేపులు ఉన్నా ఏదైనా జరిగినా కానీ కంప్లీట్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ సరౌండ్ సారీ అండి కాదు, ఇది ఫ్రంట్ స్పీకర్స్. ఇది 2.1 కాబట్టి ఒక లెఫ్ట్ ఒక రైటు, అట్లాగే సబ్-వూఫర్ ఒకటి కానీ లేదా రెండు కానీ. సబ్-వూఫర్ అయితే ప్రస్తుతానికి ఒకటే కలిపాను. ఆన్ అయిన తర్వాత ఫస్ట్ ఒకటి బాగా వస్తుంది, రెండోది మనం కలిపినప్పుడు బేస్ బాగుందా లేదా చెక్ చేసుకుంటే రన్నింగ్లో మనం ఇంకోటి కలపాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడైతే సెట్ ఆన్ చేస్తాను నేను. బేస్ మూమెంట్ చూడండి. దీంట్లో మీకు జస్ట్ టెస్టింగ్ కానీ మీకు ఆడియో అయితే అంత పర్ఫెక్ట్గా అయితే మీకు ఆడియో క్వాలిటీ అని తెలియదండి. జస్ట్ మూమెంట్ చూపించాను అంతవరకే. కంప్లీట్గా ఇది ఆటోలో పెట్టేసుకొని మీకు సీట్ కిందకి వెళ్ళిన తర్వాతే, ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాతే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది, బీటింగ్ బేస్ ప్రభావం చూపిస్తుంది. అంతేగాని విడిగా ఇక్కడ పెట్టినంత మాత్రం పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి వినపడదు, అర్థం కాదు కూడా. ఆటోలోకి వెళ్ళి ఒకసారి ఫిట్టింగ్ వెళ్ళిన తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ బీట్. మ్యాక్సిమం వాడు బీట్ వస్తే దాదాపు ఒక 40-50 మీటర్ల దాకా దాని పంచ్ బీటింగ్ ఎఫెక్ట్ మనకి కనబడుతుంటుంది, వినిపిస్తుంటుంది. ఓకే, వీడియో రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లాగే ఇంతకుముందు మీరు నేను పెట్టిన ప్రతి వీడియో నుంచి మంచి మంచి కస్టమర్లు అయితే, కొత్త కస్టమర్లు చాలామంది యాడ్ అయి ఉన్నారు. అట్లాగే వాళ్ళ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ద్వారా వాళ్ళకి నచ్చి వాళ్ళు షేర్ చేసుకోవటం వల్ల నాకు కొత్త కస్టమర్లు అయితే యాడ్ అవ్వటం, నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున థ్యాంక్స్ మరొకసారి చెప్పుకుంటున్నాను. అట్లాగే మీకు ఏదైనా కొత్తగా ఏమైనా వాంటెడ్గా ఉండి ఈ విధంగా నేను చేసుకోండి, ప్రతి ఒక్కరు నాకు కామెంట్ అయితే చేయండి. నేను ఉండే బిజీ వల్ల దాదాపు ఫోన్లో అయితే లిఫ్ట్ చేసే పరిస్థితి తగ్గింది. ఖచ్చితంగా వాట్సాప్ అయితే చేయండి, నేను ఏదో టైంలో చూసుకుని అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. తప్పుగా అయితే అనుకోవద్దు, నాకుండే పరిస్థితి నేను ఒక్కనే పని చేయాల్సి వస్తుంది కాబట్టి నాకు వర్క్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఇట్లా కొత్త మోడల్ ఏదొచ్చినా మార్కెట్లోకి కాస్త రీజనబుల్ ప్రైస్లో నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. 4 ఛానల్ కావచ్చు, 4.1 కావచ్చు, 2.1 కావచ్చు, లేదా 2 ఛానల్ కావచ్చు, ఐసీల్ బాన్ సెట్లు కావచ్చు,
అట్లాగే నెక్స్ట్ వీడియోలో 3440లో ఇంతకుముందు మాటికి ఐసీలు పోతూ వస్తున్నాయి కాబట్టి ఈసారి ఐసీలు పోని విధంగా 3440 అనే నెంబర్ ఐసీ మీద నేను ఒక డిజైన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ అయితే రెడీ అవుతున్నది. దాన్ని బట్టి నేను అది డిజైన్ అయిపోయిన తర్వాత సెట్ కంప్లీట్ అయిన తర్వాత మటుకు నేను మళ్ళీ దాన్ని యూట్యూబ్లో వదులుతాను. అట్లాగే చూద్దాం దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో. అట్లాగే వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాము. కంపల్సరీ ఖచ్చితంగా మళ్ళీ నాకు కొత్త కస్టమర్లు యాడ్ అవ్వాలిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.